మోల్పూర్కి చెందిన నూతక్కి రవికిరణ్ మిస్సింగ్ మిస్టరీ అనేక మలుపులు తిరుగుతోంది. గత నెల 20న ఐతానగర్కు చెందిన కొందరు రవికిరణ్ను హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి సంగం జాగర్లమూడి కాల్వలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేసి యువతి దీప్తితో పాటు ఓ రౌడీ షీటర్తో సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 15 రోజుల తర్వాత బుధవారం అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి సంగం జాగర్లమూడి కాల్వలో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు నేపథ్యంలో ఘటనా స్థలం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు. మూల్పూర్కు చెందిన నూతక్కి రవికిరణ్ మిస్సింగ్ మిస్టరీ మొత్తంగా కూడా విడిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రవికిరణ్ను తెనాలిలో దారుణంగా హత్య చేసి అతని డెడ్ బాడీని కూడా సంగం జాగర్లమూడి వద్ద ఉన్నటువంటి కొమ్మమూరు కాలువలో పడవేసినట్లుగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ హత్య కేసులో పాల్గొన్నటువంటి నిందితులు మొత్తాన్ని కూడా అమృతలూరు పోలీసులు మొత్తాన్ని కూడా సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ హత్య కేసులో మొత్తం 6 పాల్గొంటున్నట్లుగా కూడా మనకి సమాచారం వస్తూ ఉంది పోలీసుల నుండి. హత్య కేసులో పాల్గొన్న 6 నిందితుల్లో మొత్తంగా 5 పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక రవికిరణ్తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నటువంటి అత్తోట దీప్తితో పాటు ఆమె ప్రియుడైనటువంటి రౌడీ షీటర్ ఐతానగర్కు చెందినటువంటి సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు, అట్లాగే అతనితో పాటు నన్నపనేని కృష్ణ చైతన్య, మక్కెన వంశీ, పిల్లి రవికుమార్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ కేసులో ఉన్నటువంటి ఇంకో ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి తోమాటి ప్రశాంత్ అనే నిందితుడు కూడా ఈ హత్య కేసులో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అతను పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ మిస్సింగ్ మిస్టరీ మొత్తంగా కూడా చాలా సంచలనాత్మకంగా మారింది. రవికిరణ్ను దారుణంగా హత్య చేశారు. గత నెల 20వ తేదీన ఇంటి నుండి వెళ్ళినటువంటి రవికిరణ్ను ఐతానగర్ పిలిపించి ఇంట్లో అతన్ని బంధించి కూడా కొట్టి చంపినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. దారుణంగా ఈ దీప్తి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళతో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు రవికిరణ్. ఇందుకు సంబంధించి ఆమెతో అంతకుముందే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్కి వీళ్ళిద్దరి మధ్యన కూడా వారు నడుస్తూ ఉన్న నేపథ్యంలోనే అతన్ని రవికిరణ్ నమ్మకంగా తెనాలి పిలిపించి గత నెల 20వ తేదీన అప్పుడు దారుణంగా హత్య చేసి ఆ మృతదేహాన్ని కూడా ఎవరు కనుగొనకుండా కాలువలో కూడా పడివేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కూడా తొలుత మిస్సింగ్ కేసుగా కూడా నమోదు చేసిన పోలీసులు తదనంతర పరిణామాల నేపథ్యంలో లోతుగా విచారించి ఇది హత్య కేసుగా నిర్ధారించారు. ఈ హత్యకు సంబంధించి హత్యలో పాల్గొన్నటువంటి 6లో ఇప్పటికే 5 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కూడా కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మృతదేహం కూడా ఇంతవరకు లభించకపోవడంతో కూడా ఇటు ఎంఆర్పీఎస్ కానివ్వండి, ఇటు మృతిని బంధువులు కానివ్వండి తీవ్రమైన ఆందోళన చేస్తూ ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం కూడా తెనాలిలో పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా ఆందోళన చేసి మృతదేహాన్ని ఖచ్చితంగా తమకు అందజేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా దీనిపైన అధికారులు కూడా దృష్టి సారించి మృతదేహాన్ని గాలింపుని ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తంగా రంగంలోకి దిగి ఎవరైతే ఈ మృతదేహాన్ని జాగర్లమూడి కాలంలో పడేసిన ప్రాంతంలో కూడా వెతుకులాట చేపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2 టౌన్ సిఐ కోటేశ్వరరావు, అమృతలూరు ఎస్ఐ వాసు పర్యవేక్షణలో కూడా ఇక్కడ గాలింపు చేపడతా ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ స్పాట్లో ఉన్నాం. ఎవరైతే ఆ రవికిరణ్ను హత్య చేసి ఇక్కడ ఇదే స్పాట్లో ఇక్కడి నుంచే కూడా మృతదేహాన్ని డెడ్ బాడీని గోని సంచిలో మూట కట్టి ఇక్కడే ఇదే స్పాట్లో మీరు దృశ్యాల్లో చూస్తున్నటువంటి ఇక్కడే వీళ్ళు కాలువలో పడేశారు. ఇక్కడి నుంచి కూడా ఈ కాలువ మొత్తంగా కూడా చాలా పెద్ద కాలువ, కొమ్మమూరు కాలువ, చాలా విశాలమైన ఈ కాలువ ఉధృతి కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గత నెల 20వ తేదీన మృతదేహాన్ని కాలువలో పడేసిన నేపథ్యంలో దాదాపు ఇప్పటికీ 15 రోజులు గడుస్తూ ఉంది. ఈ 15 రోజుల్లో మృతదేహం దొరుకుతుందా లేదంటే కనుక మృతదేహం ఆనవాళ్ళు కూడా కనిపించని పరిస్థితికి అయితే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే దాదాపుగా ఉదయం నుండి కూడా ముమ్మరంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున జనమందరూ కూడా పోగా ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా చాలా ఆందోళనగా కూడా చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా ఈ వ్యవహారం మొత్తంగా చూసుకుంటే కనుక చాలా సంచలనాత్మకంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య, ఆ యువతి మధ్య నెలకొన్న వివాదమే హత్యకు దారితీసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది.
20వ తేదీన మిస్ అయినటువంటి రవికిరణ్ హత్యకు గురైన నేపథ్యంలో కూడా అతని మృతదేహాన్ని గాలించేందుకు కూడా ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. టౌన్ సిఐ కోటేశ్వరరావు గారి నేతృత్వంలో, ఇటు అమృతలూరు ఎస్ఐ వాసు గారి నేతృత్వంలో, ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వంలో కూడా ప్రత్యేక బృందాలు 2 బృందాలు గాలింపు చేపడతా ఉన్నాయి. ఇప్పుడు జాగర్లమూడి కాలువ వద్ద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉదయం నుండి కూడా ముమ్మరంగా గాలింపు చేపడతా ఉన్నారు. ఇందుకు సంబంధించి సిఐ కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా జరుగుతుంది గాలింపు? ఎప్పటికీ క్లియర్ అయ్యే పరిస్థితి ఉంది? అది మనకి రాబడిన సమాచారం ప్రకారం అమృతలూరు ఎస్ఐ గారు మేము ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తోటి ఉదయం నుంచి సెర్చెస్ చేస్తున్నాం. ఒక 3 బోట్స్ తోటి దాదాపుగా మొత్తం ఏరియా అంతా కూడా క్షుణ్ణంగా పెరుగుతున్నాం. దాదాపుగా ఇది జరిగి 10 రోజులు దాటిపోయి సుమారు 15 రోజులు అవుతుండటం వల్ల ఈ బాడీ ఎత్తడానికి కొంచెం ఎఫర్ట్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి. అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమైనంత మటుకు సాయంత్రం లోపల ఇది ఆపరేషన్ ముగించేదానికి, బాడీ టెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక 21 మెంబర్స్ దాకా వచ్చారు. 3 బోట్స్లో విస్తృతంగా గాలింపు చర్యలు జరుగుతూ ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే ఏమి రిజల్ట్ రాలేదు. ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం దాకా ఇది కొనసాగించి ఏదో విధంగా బాడీని టెస్ట్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తున్నాం. మన ఇప్పటికే కేసులో హత్య కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా అమృతలూరు పోలీస్ పరిధిలో అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కోర్టులో కూడా జడ్జి గారి ముందు కూడా హాజరుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ వారిని పట్టుకొని అరెస్ట్ చేసినప్పుడు వారు చెప్పిన కన్ఫెషన్ మేరకే బాడీకి సంబంధించినటువంటి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాం. అప్పుడు ప్రయత్నం చేసినప్పటికీ మనకి అది అవ్వలేదు. చట్ట ప్రకారం వాళ్ళని చట్టానికి లోబడి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి బాడీని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే ఈ రవికిరణ్ ఎవరైతే హత్యకు గురయ్యాడో ఆ రవికిరణ్ బాడీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేస్ అవుట్ చేసే విధంగా కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు సాయంత్రానికి కూడా డెడ్ బాడీని గుర్తించి ఈ విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లుగా కూడా సిఐ కోటేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగి విస్తృతంగా గాలింపు చేపడుతున్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మృతదేహాన్ని కూడా ఈరోజు సాయంత్రానికి కూడా ఆపరేషన్ అనేది కూడా క్లియర్ చేస్తాము, ఖచ్చితంగా ఆ మృతదేహాన్ని కనుగొంటామని చెప్పని కూడా సిఐ కోటేశ్వరరావు గారు చెప్తా ఉన్న పరిస్థితి. ఇటు ఈ కేసు మిస్టరీ కూడా ఈ బాడీ ఎప్పటికి దొరుకుతుందా, ఈ బాడీ దొరికితే తప్పితే కేసు కొలికి వచ్చే పరిస్థితులు లేని నేపథ్యంలో కూడా ఈ ముమ్మరంగా కూడా గాలింపు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్, తెనాలి.